నువ్వు లేచి పద్దనారాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరులకు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకునమని అతనికి ఆజ్ఞాపించను. చాలు. ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే ఎవరికి మాట చెప్తున్నారు చెప్పండి? ఎవరికి? యాకోబుకి. రైట్. యాకోబు అక్కడి నుంచి బయలుదేరి తిన్నగా ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? పద్దనారాములో ఉన్న లాబాను ఇంటికి వెళ్ళాలి. అంతే కదా? లాబాను ఇంటికి వెళ్ళాలి. ఎందుకు యాకోబుకి సలహా ఇచ్చారు? యాకోబుకి సలహా ఎందుకు ఇచ్చారు? ఇచ్చింది ఎవరు? తల్లి. ఎందుకు ఈ సలహా ఇచ్చింది? అంతకు మునుపు ఏం జరిగింది? అంతకు మునుపు ఏశావుకున్న ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అందుకు యాకోబు ఇంట ఉంటే ఏశావు చంపుతాడని తల్లి ఎవరో తెలుసాయా, నువ్వు లేచి అయ్యా నా సహోదరుడు ఉన్నాడే, ఎవరు? లాబాను ఇంటికి వెళ్ళు. ఎంత మంచి సలహా ఇచ్చిందండి. మేనమామ దగ్గరికి వెళ్ళమని. ఎవరు? తల్లి. మొత్తం మీద బయలుదేరాడు. యాకోబు వెళ్ళటం మంచిదా చెడా? ఇప్పుడు యాకోబు ఏ పరిస్థితులు వెళ్తున్నాడు చెప్పండి? ఏ పరిస్థితులు వెళ్తున్నాడు? ఒకటేమో అన్న నుండి తప్పించుకోవాలి, రెండోదేమో తల్లి చెప్పిన మాట వినాలి. ఇప్పుడు బయలుదేరాడు. యాకోబు బయలుదేరి వెళుతూ 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 ఒక స్థలంలో ఆగాడు. ఒక రాత్రి మనందరికీ పరిచయమే. ఎక్కడ ఆగాడు? బేతేలులో ఆగాడు కదా. బేతేలులో ఆగినప్పుడు బేతేలులో దేవుడు యాకోబును ఆశీర్వదించాడా లేదా చెప్పండి? పద్దనారాముకు వెళ్ళక మునిపే, లాబాను ఇంటికి వెళ్ళక మునిపే దేవుడు యాకోబును ఎలాగ ఆశీర్వదించాడు చెప్తారా? ఎంత ఆశీర్వాదం అంటే దేవుడు యాకోబుని ఎంత గొప్పగా దీవించాడో తెలుసా బిడ్డలారా? ఇదిగో నువ్వు తూర్పు తట్టునకును, పడమటి తట్టునకును, ఉత్తరమునకును, దక్షిణమునకు వ్యాపిస్తావు. స్తోత్రం చెప్పండి సార్. అంటే సహజంగా మనం అనుకుంటే యాకోబు అన్నను మోసం చేసి అన్న దగ్గర దీవెనలు తీసుకుని, తండ్రి దగ్గర దీవెనలు తీసుకుని అన్నకు అన్యాయం చేసి మూట కట్టుకుని వెళ్తున్నాడు అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ తీసుకున్నవాడు మూట కట్టుకుని వెళ్ళట్లేదు. యాకోబు ఒంటి చేతి కర్రతో బయలుదేరాడు. స్తోత్రం చెప్పండి. ఏమి ఇవ్వలేదు తల్లి. కానీ బేతేలులో యాకోబు దేవుని యొక్క ముఖాన్ని చూశాడు. బేతేలులో యాకోబు దేవుణ్ణి చూశాడు. ఎలాగూ చూశాడు? దర్శనంలో చూశాడు. ఒక నిచ్చెన ఆకాశం నుండి భూమి మీదకి వేయబడి ఉంటే ఆ నిచ్చెన ఈ వైపు నుండి ఎక్కుతున్న వాళ్ళు ఆ వైపు నుంచి దిగుతున్న దూతలను చూశాడు. బిడ్డలారు, అంతేకాదు కానీ ఈ ఎక్కుతూ దిగుతూ ఉన్న దూతలకు పైన శరూపులతో ఉన్న దూతలు దిగుతూ ఎక్కుతూ ఉంటే దగ్గ మెరీచున్న వస్త్రములు గలవాడు సింహాసనం మీద కూర్చుని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఎవరిని? యాకోబును. మోసగాడిని దేవుడు చూడటం ఏంటి? మోసగాడిని, అన్నను మోసం చేసిన వాడిని ఆ రాత్రి దేవదూతలు కాపుల గాయటమేంటి? ఒక్కడికి ఒక రాయి తలగడగా చేసుకుని పడుకున్న వాడికి వేవేల దూతలు ఎక్కుతూ దిగుతూ అంత రక్షక భటులు, అంత కాపల ఏంటి చెప్పండి?
యాకోబుకి అంత సెక్యూరిటీ ఏంటి? ఈ సెక్యూరిటీ కాదండి, ఈ సెక్యూరిటీ క్రమంగా దిగుతూ ఎక్కుతూ ఉందో లేదోనని దేవుడు అక్కడే కూర్చున్నాడు. కూర్చుని ఎవరు చూస్తున్నాడు? యాకోబును. యాకోబు, నేను నీ తండ్రి దేవుడను, ఇస్సాకు దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీ దేవుడను. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీ దేవుడను, నీకు పైగా ఉన్నాను, నిన్ను కాపు కాస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇట్లారా ఎంత యాకోబు జీవితానికి ఎంత బలగం అండి, ఎంత సెక్యూరిటీ అండి. ఇవాళ జెడ్ కేటగిరీ ప్లస్ జెడ్ కేటగిరీ ఉన్న ప్రధానమంత్రి గారికి కూడా అంతమంది ఉంటారు, ముఖ్యమంత్రి గారికి కూడా అంతమంది ఉంటారు. ప్రధానమంత్రి గారికి మా ఊళ్ళో 1500 మంది 2000 మంది ఉంటారు. ప్రత్యేకంగా ఆయనతో ఉండేవాళ్ళు ఒక 50 మంది ఉంటారు, మళ్ళీ ఎక్కువ. ఈ సెక్యూరిటీని, ఈ బలగాన్ని దాటి ఎవడు ఆయన దగ్గరికి రాలేడు. అంత వలయం ఉంటుంది చుట్టూ, అంత బలగమే. మెటల్ డిటెక్టర్లు పట్టుకుని, బ్యాగులు పట్టుకుని, అన్ని పట్టుకుని ఒక ప్రధానమంత్రి గారికి అంత సెక్యూరిటీ ఉంటే, ఆఫ్టర్ ఆల్ ఈయనెవరు? ఒక మనుష్యుడు. యాకోబు దేవుని దృష్టిలో ఉన్నవాడు, దేవునికి ఇష్టమైన వాడు, దేవుని చిత్తంలో ఉన్నవాడికి ఎంత సెక్యూరిటీ అండి. దేవుని స్తోత్రం. నీకు నాకు కనపడనటువంటి సెక్యూరిటీ మనకుంటుంది. తెలుసా ఈ మాట మీకు? ఈ విషయం మీకు తెలుసా? నువ్వు బయలుదేరి వెళుతా ఉంటే నీకు నాకు ఎంత సెక్యూరిటీ ఉంటుందో తెలుసా? బిడ్డలారా, 100 మంది 1000 మంది వాళ్ళకి కనపడతారు, కానీ కనపడని సెక్యూరిటీ మనకుంది. దేవుని స్తోత్రం. అదే కోరాహు పిల్లలు అంటారు, నా జీవనదాత అయిన దేవుని గుర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంది. స్తోత్రం చెప్పండి. తోడు. నువ్వు ఇంటికాడ ప్రార్థన చేసుకుని బయలుదేరితే, నువ్వు ఇంటికాడ ప్రార్థన చేసుకుని బండి తీసుకుని బయలుదేరితే నీకెంత భద్రత దేవుడిస్తాడు, నీకు ఎంత సెక్యూరిటీ ఉంటుందో నీకు కనపడదు. అది నీ కంటికి కనపడినటువంటి సెక్యూరిటీ దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు యాకోబును అక్కడ ఉండి దేవుడు దీవిస్తున్నాడు. యాకోబు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీ దేవుడను. ఇదిగో నిన్ను తూర్పు తట్టునకును, పడమరి తట్టునకును, ఉత్తర తట్టునకును, దక్షిణమునకు నిన్ను వ్యాపింపజేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. 4 దిక్కులా నువ్వు వ్యాపింపజేయబడతావు, 4 దిక్కులా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అని దేవుడు యాకోబును బేతేలులోనే ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. బేతేలులోనే ఆశీర్వదించాడు దేవుడు. పద్నారాముకి వెళ్ళి లాభానింటికాడ 7 ఏళ్ళు కొలువు చేసి 14 సంవత్సరాలు కొలువు చేసి సంపాదించిన ఆస్తి కంటే, సంపాదించిన మంద కంటే, సంపాదించుకున్న భార్యలు పిల్లల కంటే, ఆస్తి కంటే గొప్పది అని చెప్పండి దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. ఆ ఆశీర్వాదం ఉంది యాకోబుకి. దేవుడు ముందే ఆశీర్వదించాడు బేతేలులోనే. బిడ్డలారా, బేతేలులోనే యాకోబు ఆశీర్వదించబడ్డాడు. బేతేలులోనే యాకోబు మీదకి ఆశీర్వాదాలు వచ్చేసాయి. అన్నను మోసం చేసిన ఆశీర్వాదం ఎంత? చిక్కుడు వెనకొచ్చి జ్యేష్ఠత్వం తీసుకున్నాడు కదా, జ్యేష్ఠత్వం ఆస్తి ఎంత? జ్యేష్ఠత్వం తీసుకున్నప్పుడు తమ్ముడు నువ్వు తూర్పు తట్టు, పడమడి తట్టు, ఉత్తరము దక్షిణము వ్యాపించును గాక అన్నాడు ఏసేవు. అనలే. పిల్లరా, జ్యేష్ఠత్వం ఒక భాగమే, కానీ దేవునికి ఇష్టడై తన ఇంటిని విడిచిపెట్టి, తన వారిని విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, గ్రామాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ఒక చేతి కర్రతో బయలుదేరిన వాడిని పద్మనారాము చేరకమునిపే, ఎవరింటికి? లాబాను ఇంటికి చేరకమునిపే యాకోబును దేవుడు నిశ్చయముగా ఎక్కడ దీవించాడు? బేతేలులోనే దీవించాడు, బేతేలులోనే ఆశీర్వదించాడు.
తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తరపు, దక్షిణము నలుదిక్కులు కూడా యాకోబు దీవెన పొందుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఆశీర్వదించబడిన యాకోబు అంటాడు, అయ్యా మరలా నేను మరలా తిరిగి క్షేమంగా నా తండ్రి ఇంటికి వస్తే నీవు నాకు ఇచ్చిన వాటన్నిటిలో 10వ భాగాన్ని నీకు ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఆశీర్వదించబడిన వాడు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. నువ్వు నన్ను మరలా క్షేమంగా తీసుకొస్తే, మరలా నేను క్షేమంగా తిరిగి వస్తే, మరలా నేను వచ్చినప్పుడు నువ్వు నాకు ఇచ్చిన వాటన్నిటిలో 10వ భాగాన్ని నీకు ఇస్తా. మొక్కుబడి చేసుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు. అందుకే యాకోబు ఇస్తాడో లేదోనని దేవుడు యాకోబును ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఆశీర్వదించాలనుకుంటే, దేవుడు మనల్ని దీవించాలనుకుంటే నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఆయన తలంచాడనుకోండి, ఆయన దీవిస్తే ఆ దీవెనలు ఆపగలిగిన వాడు ఎవడు లేడు. ఆయన ఆశీర్వదిస్తే వాటిని ఆపగలిగిన మనుషుడు ఎవరు లేరు. అందుకే యాకోబు బయలుదేరిన శుభవేళ చాలా మంచిదంట. స్తోత్రం చెప్పండి. నిజమే, యాకోబు ఎంత మంచి వేళ బయలుదేరాడు మనం అనుకుంటాం. కానీ యాకోబు ఒక ప్రక్క ప్రాణభయముతో బయలుదేరాడు. అయినా యాకోబులో ప్రాణభయం ఉంది, కానీ దేవుడు యాకోబును కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం. నేనున్నాను ఇక్కడ. యాకోబు నిద్ర మేలుకొని అంటాడు, ఇదిగో ఈ స్థలమందు దేవుడు నిశ్చయముగా ఉన్నాడు. ఆయన పిల్లలు ఎక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు. నిశ్చయముగా ఆయన సన్నిధి నీతో ఉంటుంది, నాతో ఉంటుంది. నిశ్చయముగా నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను నిశ్చయముగా దీవించే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కాదు బిడ్డలారా, మరి మన మాట వినాలి. తల్లి చెప్పింది, నువ్వు ఇక్కడి నుంచి లే, నువ్వు ఇక్కడ ఉండుట మంచిది కాదు, నువ్వు లే అనగానే యాకోబు తల్లి మాట విని అక్కడి నుంచి లేచి బయలుదేరాడు. బిడ్డలారా, యాకోబు బాధలు అనుభవించిన, యాకోబు కష్టాలు అనుభవించిన, యాకోబు నిశ్చయముగా ఆశీర్వదించబడిన యాకోబు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ఎన్ని బాధలు అనుభవించిన, 14 సంవత్సరాలు కొలువు చేసిన, మందను కాసిన యాకోబే ఆశీర్వదించబడిన యాకోబే. ఎటు? తూర్పు తట్టు, పడమటి తట్టు, ఉత్తరము, దక్షిణము, నలుదిశల యాకోబు వ్యాపించాడు. అలాంటి ఆశీర్వాదం, అలాంటి దీవెన యాకోబు పొందుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? తన ఇంట నుండి లేచాడు. దేవుని స్తోత్రం. నువ్వు లేగాలి. ఎన్ని సంవత్సరాలకి లెగుస్తావు? నువ్వు లేచి మందిరానికి రావాలి. ఎన్ని సంవత్సరాలు కూర్చుంటావు అరుగుల మీద? ఎన్ని సంవత్సరాలు కూర్చుంటావు అక్కడక్కడ నడి రోడ్ల మీద? ఎన్ని సంవత్సరాలు కూర్చుంటావు నడి బజార్లో? ఎంతకాలం కూర్చుంటావు? నువ్వు కూర్చున్నంత కాలము నువ్వు ఆశీర్వదించబడవు. నువ్వు కూర్చున్నంత కాలము నీ జీవితం మారదు. నువ్వు కూర్చున్నంత కాలం నీ జీవితం మారదు. నువ్వు లేస్తే నీ పరిస్థితులనైనా మారుస్తాడు. దేవుని స్తోత్రం. లెగాలి అక్కడి నుంచి. 75 సంవత్సరాలప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రాముతో మాట్లాడుతున్నాడు. అబ్రాము, నువ్వు లే, నీ తండ్రి ఇంటి నుంచి లే, బయలుదేరు, నేను చూపించు దేశానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. దేవుని స్తోత్రం. గొప్ప జనముగా చేస్తాను. ఏముంది? అబ్రాము శారాలు 75 సంవత్సరాలు ఈయనకు వచ్చేసాయి. దేవుడు అంటున్నాడు, అబ్రామ్ నువ్వు లేస్తే నిన్ను గొప్ప జనముగా చేస్తా. నువ్వు లేగాలి అక్కడి నుంచి.
నీ తండ్రి ఇంటికాడ ఉన్నంత కాలము నువ్వు అభివృద్ధి పొందవు, నువ్వు ఫలించవు. ఈ దీవెనలే సరిపోతాయి నీకు. లే అనగానే దేవుని మాట విని అబ్రాము లేచి శారాను లోతును వెంట పెట్టుకుని దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ దేవుడు అబ్రాముతో మాట్లాడాడు. ఇదిగో నా మాట విని వచ్చావు గనుక, ఇక్కడ బలిపీఠం కట్టావు గనుక నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. ప్రతి బిడ్డలు, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ నీ ఇంటిలోనే కూర్చుంటే సరిపోదు. విశ్రాంతి దినం ఉంది, రాత్రి విశ్రాంతి దినం వస్తుంది, రాత్రి వచ్చింది. నువ్వు లెగాలి నీ ఇంట్లో నుంచి, దేవుడి మందిరానికి రావాలి. మందిరానికి వస్తే నీ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. ఇంట్లో ఉంటే నిన్నేం మారుస్తాడు ఆయన? నన్ను మార్చుకుంటే ఆయనకి ఏం పని? నిన్ను మార్చుకున్న దాకా నువ్వు వస్తే చెప్పండి, నువ్వు వస్తే ఆయన మారుస్తాడు నిన్ను. యాకోబు లేచాడు కనుకే యాకోబును నలుదిశలా వ్యాపించేటట్టు దీవించాడు దేవుడు. అబ్రహాము లేచాడు కనుకనే అబ్రహాము నిశ్చయముగా ఆశీర్వదించాడు దేవుడు. రాత్రి కాలం మంది బిడ్డలారా, లెగాలి. ప్రతి ఒక్కరు కుటుంబం నుంచి ప్రతి వారు లెగాలి. శాపము ఇశ్రాయేలు ప్రజల మీద వాలి. 14,000 మందిని 24,000 మందిని చంపితే శాపం ఇశ్రాయేలు ప్రజల మీద నిలబడి ఉంది. ఇంకెంతమంది చచ్చిపోతారో యవనస్తులు, ఇంకెంతమంది చచ్చిపోతారో అని దేవుడు ఆ రాత్రి ఒక యవనస్తుడిని లేపాడు. ఎవరు యవనస్తుడు? ఫినెహాసు లే అన్నాడు దేవుడు. ఫినెహాసు ఈటు తీసుకున్నాడు. ఒక్క పోటుతో ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న శాపమంతా చెప్పబడి భయపడతాండి. శాపం తొలగిపోవాలంటే నువ్వు లెగాలి. ఇంట్లో నుంచి దేవుని మందిరానికి రావాలి. నీ ఇంటి మీద ఉన్న శాపం, నీ కుటుంబం మీద అల్లల్లాడుతున్న శాపం పోవాలంటే నువ్వు ధరించాలి ఆయుధాన్ని. దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరాన్ని మనసారా పశ్చాత్తాపడి నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే, నువ్వెంతగా దేవుని పాదాలు పట్టుకుని ఎంతగా మొరపెడతావు, ఎంతగా నువ్వు పశ్చాత్తాపడతావు, నిన్ను చూసిన దేవుడు నిశ్చయముగా నీ పాపములను క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. క్షమించటమే కాదు బిడ్డలారా, యాకోబును క్షమించి ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఎంతమంది జీవితాలు మార్చలేదు? నా జీవితాన్ని మార్చిన దేవుడు, మీ జీవితాలు మార్చిన దేవుడు, మీ జీవితాలు మార్చిన దేవుడు మీ కుటుంబాల జీవితాలు ఎందుకు మార్చడు? మీ తల్లిదండ్రుల బ్రతుకులు ఎందుకు మార్చడు? మీ అత్తమామల బ్రతుకులు ఎందుకు మార్చడు? మీ అన్నదమ్ముల బ్రతుకులు ఎందుకు మార్చడు? మీ గర్భాన పుట్టిన పిల్లల బ్రతుకు ఎందుకు మార్చడు? వాళ్ళు ఉన్న స్థలంలో నుంచి లెగాలండి. లేకపోతే అంతే. ఫినెహాసు లేచాడు కనుకే లక్షల మంది మీద వాలిన శాపం ఏమైపోయింది? తొలగిపోయింది. ఆశీర్వాదం రావాలన్నా, శాపం పోవాలన్నా బిడ్డలారా, దేవుని పిల్లలు లెగాలి. ఉన్న స్థలంలో నుంచి లెగాలి. యాకోబు లేచాడు కనుకే బాధలు సహజమే, కష్టాలు సహజమే, శ్రమలు సహజమే, అన్ని సహజంగానే వస్తాయి ఈ శరీరానికి. కానీ యాకోబు హృదయము దేవునికి ఇష్టమా కష్టమా? చెప్పండి. యాకోబు హృదయం దేవునికి ఇష్టంగా ఉందా కష్టంగా ఉందా? కష్టమైతే యాకోబుని ఎందుకు దీవిస్తాడు దేవుడు? కష్టమైతే యాకోబుని ఎందుకు దేవుడు వెంటబడతాడు? యాకోబుని ఎందుకు తరుముతాడు? ఇట్లారా పద్దనారాము చేరేంత వరకు యాకోబుకు తోడై ఉన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అవును, యాకోబు ఆ బావి కాడికి వెళ్ళక మునిపి ఎదురుగా వచ్చిందంట. ఎవరు చెప్పండి? అంతే. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. పరిస్థితులు దేవుడు మన పక్షాన ఉంచినప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా పరిస్థితులుగానే మన పక్షాన నిలబడతాయి. కనుక ఈ రాత్రి బిడ్డలారా, దేవుడు పిలిచాడు యాకోబును. యాకోబు లేచాడు, తండ్రి ఇంటి నుండి
బయలుదేరాడు. బేతేలులో దేవుని దర్శనాన్ని చూశాడు, దేవుని ప్రత్యక్షతను చూశాడు. అందుకే దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. యాకోబు పద్మనారాముకి వెళ్ళేటప్పుడే చెప్పండి ఆశీర్వాదాలతో వెళ్ళాడు. లాభాన్ అంటాడు, ఇదిగో నేను జాతకం చూశాను, నువ్వు నా ఇంటికి వచ్చుట ఏంటంట, నువ్వు వచ్చావు, నా ఇల్లు ఆశీర్వదించబడింది. స్తోత్రం చెప్పండి. ఏం చూసుకున్నాడంట? శకునం. నేను శకునం చూసుకున్నానయ్యా. అసలు నువ్వు రావటమే నా ఇంటికాడ అడుగు పెట్టావంతే నా ఇల్లు అంత ఎత్తుకుపోయింది. స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదాలతో ఉన్నవాడు అడుగు పెడితే ఆశీర్వాదాలు ఉండకేమంటే ఆ సంగతి లాభానికి తెలియదు. యాకోబు బేతేల్లోనే దీవించబడ్డ సంగతి లాభానుకు తెలీదు. ఆశీర్వాదింపబడిన వాడు అడుగు పెట్టిన చోట ఆశీర్వాదం ఉంటుంది. నా దేవుని బిడ్డలారా, యాకోబు జీవితాన్ని చాలా అద్భుతంగా ఉంటుంది. బాధలున్నా కష్టమున్నా యాకోబు నిశ్చయముగా ఆశీర్వదించబడిన వాడే. యాకోబు నిశ్చయముగా దీవించబడిన వాడే. మీరు అనొచ్చు, మళ్ళీ మందలతో పిల్లలతో తిరిగి వచ్చేటప్పుడు బేతేలు యాకోబు యబ్బోకు రేవు దగ్గర నన్ను దీవించమని ఎందుకు అడిగాడయ్యా అని. ఇట్లారా యాకోబు మరలా అక్కడ ఏమడిగాడు దేవుణ్ణి చెప్పండి? ఏమన్నాడు? దీవించమన్నాడు. ఎందుకు కావాలి దీవెన చెప్పండి? ఎందుకు కావాలి దీవెన? దీవించబడిన వాడికి దీవెనలు అవసరమా కాదా చెప్పండి? మాట చెప్తాను. యేసుబాబు ఉన్నాడండి, ఉదాహరణకి మీరేమనుకోవద్దు, యేసుబాబు కూడా అనుకోవద్దు. యేసుబాబు ఉన్నాడండి, ఒక 50 లక్షల అకౌంట్లో ఉన్నాయి అనుకోండి. మా బాబాయికి ఎక్కడ అన్నాడు చూస్తుంది. ఒక 50 లక్షలు దేవుని కృపను బట్టి దేవుడు ఆయన అట్లాగే దీవించుడు గాక. ఒక 50 లక్షల అకౌంట్లో ఉన్నాయి అనుకోండి. ఈయన చాలు అనుకుంటాడా? అనుకోడే, అనుకోడు. ఎందుకో తెలుసా? ఇంకను నేను సంపాదించుకోవాలి, దీవెనకరంగా ఉండాలి, ఇంకను నాకు కావాలి. యబ్బోకు రేవు దగ్గరకు వచ్చినప్పుడు కూడా మందలను ముందు పంపించి దశమ భాగం అక్కడే ముందు పంపించాడు. ఎవరికి? దశభాగం ఎవరికి పంపించాడు? దశభాగం ఏశావుకు పంపించి, ఏశావు దగ్గరకు వస్తే యాకోబు అంటాడు, ఇదిగో నిన్ను చూస్తే ఎలాగదట నీ ముఖం. బా ఏంటి ఆశ్చర్యం అసలు! నిజంగా ఏశావు ముఖంలో దేవుడు కనపడ్డాడా యాకోబుకి? చెప్పండి. నిజంగా అది ఏశావు ఎలాగొస్తున్నాడు? 400 మందితో కత్తులు తీసుకుని వచ్చేవాడి ముఖంలో ఎవరు కనపడుతున్నారంటే యాకోబుకి. యాకోబు అంటాడు, నిశ్చయముగా నేను దేవుని ముఖము చూసినట్టే నీ ముఖం చూస్తున్నాను అన్నయ్య అన్నాడు. అబ్బా, అసలు ఆ మాటకి ఏశావు కోపమంతా ఏమైపోయిందో, ఏశావు వరలో ఉన్న కత్తి పదును ఏమైపోయిందో, వెనుకున్న 400 మంది ఏమైపోయారు? నా దేవుని బిడ్డలారా, ఏశావు పరిగెత్తుకుని వచ్చి యాకోబు మెడ మీద పడి ఒత్తి పెట్టుకుని, తమ్ముడు ఏమన్నాడు? తమ్ముడు. ఏంటి ప్రేమ ఎలాగొచ్చింది? యాకోబు ఏం వేశాడు ఏశావుకి చెప్పండి? అప్పుడప్పుడు మనం అంటాం బిస్కెట్ వేసాడు అది. నిజంగా యాకోబు కళ్ళకి ఏశావు ఎలా కనపడుతున్నాడు? శత్రువు ముఖములో ఎవరు చూడాలి? బాగా కోపం వచ్చనుకోండి, భర్త గారికి బాగా కోపంతో అనుకోండి, భార్య నిబ్బరంగా చూస్తూ ఉంటే
ఏంటే అటు చూస్తున్నావు అన్నాడు అనుకోండి, నిన్ను చూస్తుంటేనయ్యా చెప్పండి, అయ్యా ఈరోజు నిన్ను చూస్తుంటే ఆహా అన్నామనుకో, ఏంటే నన్ను చూసేది అన్నాడు అనుకో, అయ్యా నిన్ను చూస్తుంటే నీ ముఖంలోనయ్యా నాకెవరు కనపడతారు అనుకున్నావు? చెప్పండి, ఎవరు? యాకోబుకి ఎవరు కనపడ్డారు? దేవుడు. అయ్యా నీ ముఖంలో నాకు దేవుడు కనపడుతున్నాడు అయ్యా, అసలు ఇప్పుడు నిన్ను దేవుడిని చూసినట్టే ఉందయ్యా అన్నావనుకో, సహజంగా ఎంతైనా సహచారిని కనుక కోపం తగ్గుద్దా పెరుగుద్దా? చెప్పరేంటి? అలాంటి బిస్కెట్ వేయడం మీ చేత కాదు, దెబ్బలు తింటే మీకు చేత అవుద్ది. యాకోబు డైలాగ్ మీలో ఉంటే, యాకోబు లాంటి జీవితం మీలో ఉంటే ఖచ్చితంగా కోపముతో ఉన్న భర్త అయినా చెప్పండి ఏమవ్వాలి? డౌన్ అవ్వాల్సిందే. స్తోత్రం చెప్పండి నమ్మిన వాళ్ళు. కొంతమంది చెప్పట్లేదు. నువ్వు ఎప్పుడు ఆ డైలాగ్ వాడలేదు నీ భర్త దగ్గర. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుని కృప. నువ్వు ఎప్పుడైతే ఆ మాట అంటావో నిజంగా దేవుడు కనికరించి నీ భర్తలో ఉన్న కోపాన్ని ఏం చేస్తాడు? తీసేస్తాడు. అప్పుడు వెంటనే నీ భర్తలోనికి ఏం పొరులకు వస్తుంది? అది చెప్పండి. యాకోబు మీద ఏశావుకి ఏం పొర్లిందంట? అది చెప్పండి. వాక్యంలో ఉన్నమాట ఏమంటమ్మా? ప్రేమ. తమ్ముడు ఇన్ని సంవత్సరాలు నన్ను విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయావంటరా. అబ్బా, యాకోబు మీద ఏశావుకి ప్రేమ పొర్లిందంట. స్తోత్రం చెప్పండి. సంపటాకు వచ్చినోడు చావలసిన వాడిని చూసి ప్రేమ పొర్లింది. నిజమే, కొన్నిసార్లు కోపాన్ని ఆవేశాన్ని తగ్గించాలంటే వాక్యం దగ్గరికి రావాలి. యాకోబు సామాన్యుడు కాదు, మెలకువ కలిగిన వాడు. ఎవరు? యాకోబు. తెలివి కలిగిన వాడు. కుయుక్తుల్లో యాకోబుకు మించినోడు. అయినా సరే యాకోబు దైవ చిత్తానుసారమైన మనసు కలిగినోడండి. ఏ సమయంలో ఎలాగో మాట్లాడాలో మాట్లాడగలిగిన టాలెంట్ కలిగిన వాడే యాకోబు. అందుకే యాకోబు నిశ్చయముగా ఆశీర్వదించబడ్డాడు. ఎబ్బోకు దగ్గర యాకోబు ఇశ్రాయేలుగా మారటానికి గల కారణం ఏంటో తెలుసా? చెప్పనేంటది? మొండితనం. చెప్పనేంటది? మొండితనం. యాకోబులో ఉన్న మొండితనము పోవాలంటే ఎక్కడికి రావాలి? ఎబ్బోకరేవు. ఒక వ్యక్తిలో మొండితనము పోవాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సముఖానికి రావాలి. నీ మొండితనము, నీ గద్దరతనము, నీ కోపము, నీ ఆవేశము, నీ పగ, నీ అసూయ, నీ ద్వేషాలు అన్ని చావాలంటే ఆయన బలిపీఠం దగ్గర మోకరించిన నువ్వు హృదయంలో ఉన్న సమస్తాన్ని అక్కడ చెప్పుకోగలిగితే బలిపీఠము దగ్గర నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకోగలిగితే నీ మొండితనం అంతా కూడా ఆయన నీలో నుండి తీసేస్తాడు. స్తోత్రం చెప్పండి. తెల్లారుజాము దాకా ఒప్పుకున్నాడా? తెల్లవారుజాము దాకా కూడా ఒప్పుకోలే. ఏంటి ఒప్పుకోవాల్సింది? ఏంటండి? ఏమని ఒప్పుకోవాలి? అయ్యా నేను పాపినయ్యా, నన్ను మోసం చేసా, జ్యేష్ఠత్వం తీసుకున్నా, ఇదిగో చిక్కుడుకాయలు కూరకు అమ్ముకుని జ్యేష్ఠత్వం లాగేసుకున్నా, అంతకు ముందు నాయనకి ఇది పెట్టి ఏట మాంసం నేను పెట్టాను, ఆడు ఏటాడు తీసుకొచ్చాడు. ఏటాడు తీసుకొచ్చే లోపు నేను మందలోంచి ఏట మాంసం తీసుకొచ్చి పెట్టి ఆశీర్వాదాలు పొందుకున్నా, ఇవన్నీ పొందుకున్నా అని ఏం చెప్పలేదు. అక్కడ ఏం చెప్పాడు? ఏం చెప్పన్నాడు దేవుడు? నీ పేరేంటో. అంటే ఇంత జరిగినా, బేతేల్లో ప్రత్యక్షమైనా, బేతేల్లో యాకోబు పేరిట దీవించినా, ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా, ఆ పద్దనారాముకి వెళ్ళేంత వరకు కాపలా కాసిన దేవునికి తిరిగి మరలా ఎబ్బోకరేవు కడుకు వచ్చేసరికి యాకోబు పేరు దేవునికి తెలీదా?
మరి ఎందుకు ఒప్పుకోమన్నాడు? ఎందుకు ఒప్పుకోమన్నాడు? బిడ్డలారా, నీ జీవితానికి ఎప్పుడు కొరేవు ఒక టర్నింగ్ పాయింట్. దేవుని స్తోత్రం. అక్కడ స్థితి మారాలి. నువ్వు ఏ స్థితి కలిగిన వ్యక్తివైనా నీకంటూ దేవుడు ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు. ఆల్-ఖైదా ముఠా ఉన్నారే పాకిస్తాను, అరబ్ కంట్రీస్లో ఆల్-ఖైదా ముఠా. వాళ్ళదేంటో తెలుసా? ఎంతమందిని చంపితే మోక్షం దొరుకుద్ది వాళ్ళకి. చెప్పండి ఏంటది? ఎంతమందిని ఊసకోత కోస్తే వాళ్ళకి అంత మోక్షం దొరుకుద్దంట. అంటే వాళ్ళ నిర్ణయం అది, వాళ్ళకున్నది అది. ఎంతమందిని చంపితే మోక్షం దొరుకుద్దని వాళ్ళకుందంట. అందుకే వాళ్ళు ఊసకోతకు వస్తూ ఉంటారు. చంపితేనే మోక్షం దొరుకుద్ది వాడికి. అట్లాగే పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, దరిద్రతను, ఈ లోకానుసారమైన జీవితాన్ని వదిలిపెట్టి క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధత కలిగి పరిశుద్ధతలో బ్రతుకుతున్నారే. అదిగో వాళ్ళని చూసి లోకంలో ఉండవాళ్ళు అంటారు, పరిశుద్ధంగా బ్రతికితే ఏంటి ప్రయోజనం? పరిశుద్ధులుగా బ్రతికితే ఏంటి ప్రయోజనం? ఒంటిలో శక్తి ఉన్నంత వరకు, ఒంటిలో ఓపుకున్నంత వరకు, వయసున్నంత వరకు, అందం ఉన్నంత వరకు తిరిగితేనే మంచిది. ఆల్-ఖైదా వాళ్ళకి ఈ లోకంలో చాలా మంది ఆలోచన చేస్తున్నారు. నా దేవుని బిడ్డలారా, తిరిగి నీ జీవితం ఏమవుద్దో తెలుసా? తిరగలు ఉందండి, కింద జరుగుద్దా పై జరుగుద్దా? అరే మీరు చెప్పరా ఏంటి? ఏ జరుగుద్ది అమ్మా? యోబు గారి దగ్గరికి వెళ్తే చెప్తాడు ఆయన. అలాగనే ఈ రోజున చాలా మంది జీవితాలు ఎలాగున్నాయంటే, ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా, ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళు కూడా పాపముతో ఈ రోజున పరుగులెత్తుతున్నారు, సహవాసం చేస్తున్నారు. పాపముతో ఈరోజు ఆటలాడుతున్నారు. ఆడనివ్వండి. పాముతో ఆటలాడిన వాడు ఏ రోజైనా దేంతో చస్తాడు? చెప్పండి. అది మీకు తెలీదా? పాముతో ఆటలాడిన వాడిని ఏదో ఒక రోజున పామే కరిచి చంపుద్ది. అందుకు జ్ఞాని అంటాడు, బండలు దొర్లించేవాడు బండ కింద పడి చస్తాడు. కంచి కొట్టేవాడిని పాము కరిచి చస్తాడు. ఏది చేస్తావో నువ్వు దానితోనే నువ్వు చస్తావు. ఏది పట్టుకుంటావో దానితోనే చస్తావు. గెత్సెమనే తోటలో నా యేసయ్య చెప్పాడన్నమాట, కత్తి పట్టిన వాడు కత్తితోనే చస్తాడు. పాపముతో పరుగులెత్తేవాడు పాపములోనే చస్తాడంతే. వాళ్ళ మరణం కూడా అనేకులు చూసి నవ్వుకునేటట్లు ఉంటుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఏ స్థలములో పాపముతో ఆడుకుంటావో అక్కడే చంపుతాడు దేవుడు నిన్ను ఒక రోజున. అనేకులు నిన్ను చూస్తారు నీ శవాన్ని. అక్కడ సందుల్లో ఉంటావో, తోటల్లో ఉంటావో, దొడ్డుల్లో ఉంటావో, బండల చాటును ఉంటావో, రహస్య స్థలములో ఉంటావో, అక్కడ నిన్ను చంపుతాడు ఆయన. ఏ పాపముతో నువ్వు ఆటలాడతావో. పరిశుద్ధుడిగా బ్రతికిన బిడ్డలు, పరిశుద్ధతలో బ్రతికిన బిడ్డలు ఎక్కడ కళ్ళు మూసినా వాళ్ళని తీసుకెళ్తాకి ఎవరు వస్తారు? చెప్పండి. స్తప్పను తీసుకెళ్తాకి ఎవరు వచ్చారు? పేద లాజరుని తీసుకెళ్తాకి ఎవరు వచ్చారు? నువ్వు నేను పరిశుద్ధులు బ్రతుకుతూ చస్తే మనం తీసుకెళ్తాకి ఎవరు వస్తారు? దేవుని దూతలు వస్తారు. పాపములో చచ్చిన వాడి స్థలానికి ఎవరు వస్తారండి? పాపము అనుకుంటూ ప్రభు రక్తంలో కడగబడ్డా కూడా పాపం మీద నీకు అసహ్యత పుట్టకపోతే నిశ్చయముగా నువ్వు అక్కడే చస్తావు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. అవకాశం ఇస్తున్నాడు. చూస్తున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, దిక్కుమాలిన చావు చేస్తున్నారు ఆల్-ఖైదా వాళ్ళు.
భారతదేశం నుంచి ర్యాకెట్ తీసుకెళ్ళి, యుద్ధ విమానం తీసుకెళ్ళి వాళ్ళ స్థావరాల మీద భయంకరంగా నిప్పులు కురిపించట్టు బాంబులు కురిపిస్తా ఉంటే అల్ ఖైదా వాళ్ళ బండల చందును చచ్చి వాళ్ళ శవాలు కుళ్ళిపోతున్నాయి. ఒక మనిషిని చంపినంత మాత్రం నీకు మోక్షం దొరుకుద్దా? ఎవరా నీకు చెప్పింది? నువ్వు బ్రతికినంత కాలం పాపంతో ఆటలాడితేనే మంచిదా? సంతోషమా నీకు అది? అలాగో ఆటలాడిన జ్ఞాని అయిన సొలొమోనే రాస్తూ అంటాడు, నువ్వు దేనితో ఆటలాడతావు అదే నిన్ను చంపుతుంది. సొలొమోను మహారాజు అలాగే చచ్చాడు. నీ చావు నీవు చూడలేవు. నీ చావును అనేకులు చూస్తారు. ఎక్కడ చస్తావో, నువ్వెక్కడ నీ చావు ఉంటుందో తెలియదు. గిల్బోవ పర్వతం మీద సౌలు రాజు తన కొడుకుల యొక్క ముండాలు బండల మీద ఎలాడగడితే ఆ సన్నివేశాన్ని చూసి దావీదు దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చి ఏడుస్తూ అంటాడయ్యా, నా మరణం ఎట్లా ఉంటుందో నాకు చెప్పు. నా మరణం ఎట్టుంటుందో చెప్పయ్యా. నా ముందు రాజుగా చేసి ఈ సింహాసనం మీద కూర్చున్న రాజు మరణమే అంత భయంకరమైతే నా మరణం ఎలాగుంటుందో చెప్పయ్యా అని దావీదు దేవుని బలిపీఠం దగ్గర ఏడుస్తాడు. దేవుని బిడ్డ, నీ మరణం ఎక్కడ ఉంటుందో ఎలాగుంటుందో నీకు తెలియదు. నీతిమంతుని మరణము యెహోవా దృష్టికి విలువగలది. నీతిమంతుని మరణము దేవుని దృష్టికి విలువైనది. పాపి మరణము దేవుని దృష్టికి విలువైంది కాదు. ఇట్లాగా నీకంటే నెల, 2 నెలలు, 3 నెలలు విడవబడిన పిండం ఉంటుందే, ఆ పిండము గతే వీళ్ళు అన్నాడు. ఎవరు? జ్ఞాని అండి. పాపములు చేస్తూ పాపములు పట్టుబడకుండా నేను గొప్పవాడిని అనుకుని ఇష్టానుసారంగా పాపములు తిరిగి ఏదో ఒక చోట హఠాత్తుగా పాపములను చస్తే నీ మరణము కంటే 2-3 నెలల్లో విడవబడిన పిండం ఉంటుంది. అబాస్ట్ అయిపోయిన బిడ్డలు, అబాస్ట్ అయిపోయిన ఆ పిండము గతే మేలు అన్నాడు దేవుడు. ఇన్ని సంవత్సరాలు బ్రతికి దేవుని రక్తంలో కడగబడి ప్రభు శరీరంలో రక్తంలో పాలుపంపులు పొందుతూ బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా బ్రతికి విచ్చలవిడిగా బ్రతికి చస్తే నీ చావును గురించి ఎవరు కూడా సంతోషపడరు. సౌలు మరణాన్ని చూసి ఎవరు సంతోషపడ్డారండి? సౌలు కొడుకుల మరణాన్ని చూసి ఎవరు సంతోషించారు? రక్షించబడిన నాట నుండి ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికితే, రక్షించబడిన నాట నుంచి నీ జీవితంలో సమస్తాన్ని విడిచిపెట్టి, నీ పాపము తలంపులు, నీ ఇష్టానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి కడగబడిన బిడ్డవై దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే ఎన్ని సంవత్సరాలు బ్రతికినా చాలు. ప్రభు రక్తంలో కడగబడి ప్రభు కొరకు బ్రతుకుతూ నువ్వు ఎంతకాలం బ్రతికినా చాలు బిడ్డ. ఆ మరణం దేవుడు ఇష్టపడతాడు. అందుకే దేవుని పిల్లలు ఆయన పోలిన వారై బ్రతకాలి. దేవుని స్తోత్రం. నిన్ను చూసినప్పుడు, నీ ముఖాన్ని చూసినప్పుడు ఎవరిని చూసినట్టు ఉండాలి? దేవుని చూసినట్టు ఉండాలి. ఆయన పోలి బ్రతికే బిడ్డవైతే, ఆయన రూపాన్ని కలిగిన బిడ్డవైతే, ఆయన రక్తంలో కలిగిన బిడ్డవైతే, ఆయన కొరకు బ్రతికే బిడ్డవైతే, కష్టాలు, శ్రమలు, ఎన్ని బాధలు వచ్చినా యాకోబు యబ్బోకు రేవు దగ్గర నిశ్చయముగా యాకోబు తన పేరు ఒప్పుకోక తప్పలే. నీ జీవితం ఎలాగుందో పరీక్షించుకో. ఒక దినం సమయం వస్తుంది, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వేమనుకున్నా, నీ పరిస్థితులు ఎంత గొప్పవనుకున్నా, నేనెవరికి తెలియదు అనుకున్నా, నిశ్చయముగా నిన్ను నన్ను చూసే కన్నులు కలిగిన వాడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన కంటికి మరుగైనది ఏది లేదు. అబ్రహామును లెగమన్నాడు, అబ్రహామును తీసుకుని వెళ్ళాడు. ఈరోజు అబ్రహాము దేవునికి స్నేహితుడు.
ఇశ్రాయేలుగా దేవుడు మార్చుకున్నాడు యాకోబుని. ఎందుకో తెలుసా? యాకోబు అనగా మోసంగాడని పేరు ఉందే, ఇశ్రాయేలు అని పేరు పెట్టుకున్నాడు ఎబ్బూకరేవు దాటించి. ఇశ్రాయేలు అనగా చెప్పండి, ఇశ్రాయేలు అనగా విమోచించబడిన వాడు, పరిస్థితుల్లో నుంచి విడుదల పొందినవాడు. ఇశ్రాయేలు జీవితం ఎంత గొప్పదో తెలుసు బిడ్డలారా. ఇశ్రాయేలు తన కర్ర కొన మీద ఆనుకుని మంచం మీద ఒరిగేంత వరకు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. చప్పటి కూడా పచ్చట్టు తుది శ్వాస విడిచేంత వరకు తన కర్ర మీద ఆనుకొని కొన మీద ఆనుకొని ఒరిగేంత వరకు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. ఆ బ్రతుకు చాలదా దేవునికి? ఆ జీవితం దేవునికి ఇష్టమైందండి. అలాంటి బ్రతుకు బ్రతకడానికి నువ్వు తీర్మానం చేసుకో బిడ్డలారా. తను అనుకున్నాడు, యోసేపును చూడలేనేమని అనుకున్నాడు తండ్రి. ఎవరు చెప్పండి, ఎవరు అమ్మా? ఇశ్రాయేలు ఎవరు యోసేపును చూడలేరు అనుకున్నాడు. యోసేపును గురించి దుఃఖ దినాలు తెలిపాడు, యోసేపును గురించి ఏడ్చాడు. కానీ యోసేపును చూసిన తర్వాత యోసేపును చూసిన తర్వాత యాకోబు బలము తెచ్చుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నాకింతే చాలు, నా బిడ్డను సజీవుడిగా చూశాను, నా బిడ్డను చూస్తున్నాను 40 సంవత్సరాలకి. నా కొడుకును కళ్ళారా చూస్తున్నాను కాదు, నా కొడుకు కన్నా పిల్లలను కూడా చూస్తున్నాను. అప్పుడు దగ్గర తీసుకున్నాడు. ఎవరిని చెప్పండి, ఎవరిని? మనష్య ప్రభువును దగ్గర తీసుకుని ఇద్దరిని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఓ తల్లిగా ఓ తండ్రిగా నీ బిడ్డలను ఆశీర్వదించే బిడ్డలుగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఆ ఆశీర్వాదం నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీ ఆశ వల్ల, నీ అలవాట్ల వల్ల, నీ స్వభావం వల్ల నీ బిడ్డలను నువ్వు ఆశీర్వదించే మనసు లేకుండా పోయింది. ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నాడు, తీర్మానం చేసుకోండి. ఓ మంచి ఆత్మీయత కలిగి ప్రభు కొరకు నువ్వు నిలబడితే నీ బిడ్డ ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు నూనె రాసి తల మీద చేయి పెట్టి యేసు నామములో నా బిడ్డను స్వస్థత పొందునుగా కంటే నీ బిడ్డ నిశ్చయముగా స్వస్థత పొందుతాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయనకి ఇష్టరాలువైతే, నువ్వు ఆయనకి ఇష్టడువైతే నీ మాటే ఆయన మాట. దేవుని స్తోత్రం. నీ మాటే ఆయన మాటగా మారుతుంది, కార్యం జరుగుతుంది. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డ తర్వాత, యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత మితి లేని ఆశీర్వాదాలతో నింపబడ్డాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఇంకా ఏమైనా, ఇంకా నువ్వు చెప్పుకోలేనిది ఏదైనా ఉంటే నీ జీవితానికి అది నీకు ఎదురవ్వదు. ఏదది? ఏరేమి? ఎబ్బూకరేవు నీకు ఎదురవ్వదు. కానీ ఈ మందిరమే ఒక ఎబ్బూకరేవు. దేవుని స్తోత్రం. ఈ మందిరం ఒక పరలోకపు గవిని. యాకోబు అన్నాడా? ఇది నిశ్చయముగా పరలోకపు గవిని, ఇది నిశ్చయముగా ఒక బేతేలు వలె, ఇది నిశ్చయముగా ఒక ఎబ్బూకరేవు వలె నా దేవుడు మార్చునుగాక. అట్టి కృప సర్వాధికారి మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.